చూడ్డానికి అచ్చం బంగారంలా మెరుస్తుంది, కానీ అది బంగారం కాదు. అందుకే దీన్ని ఫూల్స్ గోల్డ్ అంటారు. అయితే ఎన్నాళ్ళు పనికిరాని రాయి అని మనం అనుకున్న ఈ పైరెట్ ఖనిజంలో ఇప్పుడు అసలైన నిధి దొరికింది. ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రాణవాయువు లాంటి లిథియం ఇందులో భారీగా దాగుందని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఆ వింత ఆవిష్కరణ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ పరిశోధనను అమెరికాలోని వెస్ట్ వర్జీనియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు నిర్వహించారు. జియోకెమిస్ట్ శైలి భట్టాచార్య, ప్రొఫెసర్ శిఖా శర్మ నేతృత్వంలోని బృందం అప్లాయిచియన్ బేసిన్ ప్రాంతంలోని పురాతన శిలలను అధ్యయనం చేసి ఈ నిజాన్ని బయటపెట్టారు. వీరి పరిశోధన వివరాలు యూరోపియన్ జియోసైన్సెస్ యూనియన్ సదస్సులో ప్రదర్శితమయ్యాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా లిథియంకు విపరీతమైన డిమాండ్ ఉంది. మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, ముఖ్యంగా ఎలక్ట్రిక్ కార్ల బ్యాటరీల తయారీకి ఇది చాలా ముఖ్యం. సాధారణంగా లిథియంను అగ్నిపర్వతాల మట్టి నుండి లేదా కొన్ని ప్రత్యేక శిలల నుండి సేకరిస్తారు. కానీ డిమాండ్ పెరుగుతుండటంతో శాస్త్రవేత్తలు కొత్త మార్గాల కోసం వెతకడం మొదలుపెట్టారు. శాస్త్రవేత్తలు సుమారు 38 కోట్ల ఏళ్ల నాటి షెల్ అనే రాళ్లను పరీక్షించినప్పుడు అందులోని పైరెట్ ఖనిజంలో లిథియం ఆనవాళ్లు కనిపించాయి. ఇప్పటి వరకు ఏ శాస్త్రీయ అధ్యాయంలోనూ పైరెట్లో లిథియం ఉన్నట్లు ఆధారాలు. అందుకే దీన్ని ఎప్పుడూ వినని ఆవిష్కరణగా శాస్త్రవేత్తలు అభివర్ణిస్తున్నారు. ఈ పరిశోధన వెనుక ఉన్న మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, కొత్తగా మైనింగ్ చేయటం కంటే పాత పారిశ్రామిక వ్యర్థాల నుండి ఈ లిథియంను సేకరించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇన్నాళ్ళు పనికిరాని వ్యర్థాలుగా పడేసిన పైరెట్ రాళ్ల నుండే ఇప్పుడు క్లీన్ ఎనర్జీకి కావలసిన ఇంధనాన్ని మనం పొందవచ్చన్నమాట. ప్రస్తుతం మనం లిథియం అయాన్ బ్యాటరీలను వాడుతున్నాం, కానీ ఇంజనీరింగ్ రంగంలో లిథియం సల్ఫర్ బ్యాటరీలపై పరిశోధనలు జరుగుతున్నాయి. పైరెట్ అనేది ఐరన్ సల్ఫర్ల మిశ్రమం కాబట్టి ఈ కొత్త ఆవిష్కరణ బ్యాటరీ టెక్నాలజీలో సరికొత్త విప్లవానికి నాంది పలుకుతుందని పరిశోధకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చూశారుగా, ప్రకృతిలో ఏదీ వృధా కాదు. నకిలీ బంగారం అనుకున్న పైరెట్ రేపు మన కారు చక్రాలను తిప్పే శక్తిగా మారబోతుంది. పర్యావరణానికి నష్టం కలగకుండా లిథియంను సేకరించడానికి జరిగే అన్ని ప్రయత్నాలు విజయవంతం కావాలని కోరుకుందాం.